విన్నారట. హరి భక్తిలో అందరూ మునిగిపోయారట. ఎంతమంది అయితే భాగవతం విన్నారో అన్ని విష్ణు విమానములు వచ్చాయట. అందరూ తలా ఒక విష్ణు విమానం ఎక్కి అందరూ విష్ణులోకానికి చేరుకున్నారట. ఇప్పటికిప్పుడు ఇక్కడ భాగవతం విన్నటువంటి ఈ క్షణంలో ఉమామహేశ్వర ఆలయానికి విష్ణు విమానాలు వస్తే ఎక్కేవాళ్ళు ఎంతమంది చేయాలి? ఎంత ఆడవాళ్ళు వెళ్ళిపోతే నన్ను అందరూ మగవాళ్ళు తిట్టుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతే మీరు తిట్టుకుంటారు. పరమాత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన సమయము పరమాత్మ నిర్ణయం చేస్తాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టినాడు మనం ఎలాగో వెళ్ళిపోవలసిందే, కానీ ఉన్నప్పుడు మాత్రము వాడిని మర్చిపోకుండా మనం సంకీర్తన చేయాలి. ఆ సంకీర్తన బలమే అంత్యములో మనకు విష్ణు విమానములు తెప్పిస్తుంది. కాబట్టి సంసారములో ఉండి కూడా భాగవతంలో చెబుతూ ఈ సంసారం అనేది లంపటం 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 అని అనేక సార్లు చెప్పుకున్నారు. అంటే మగవాళ్ళందరూ కాషాయం పట్టుకొని ఆ హిమాలయాలకు వెళ్ళిపోమని కాదు అర్థం. మీరు సంసారం అన్న సాగరంలో ఉన్న భగవత్ ధ్యానము మాత్రం మరవరాదు, భగవంతుని కీర్తన మాత్రం మరవరాదు. ఎవరైతే ఈ లౌకికమైనటువంటి ఈ సాంసారిక జీవితంలో ఉండి కూడా, అంటే ఎవరైతే లౌకికమైనటువంటి జీవితంలో ఉండి కూడా పరమాత్మను వదలకుండా ఉంటాడో అలాంటి వాడు తప్పనిసరిగా భగవంతుడికి ప్రీతి పాత్రుడవుతాడు. సన్యాసి ఆచరించినటువంటి అర్చన కంటే గృహస్థుడు ఆచరించినటువంటి అర్చనను భగవంతుడు తొందరగా స్వీకరిస్తాడు. కాబట్టి గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న భగవత్ నామ సంకీర్తన మరవరాదు. ఈ విధంగా భాగవత తత్వంతో కూడినటువంటి అద్భుతమైన హరినామ సంకీర్తనామృతాన్ని గోకర్ణుడు వాళ్ళందరికీ తెలియజేశాడు. ఈ గోకర్ణుడి చరిత్రను చదివిన విన్న వారికి అధికమైన ఫలములు చేకూరు, తిరిగి వారికి జన్మలుండవు. మునులు యోగులు సిద్ధులు తాము ఎన్ని వత్సరములు సాధనగా వించిననైనా, ఎన్ని సంవత్సరాలు ముక్కు మూసుకొని తపస్సు చేసినా కూడా లభించినటువంటి మోక్షము కలియుగంలో కేవలం హరినామ సంకీర్తనతో మాత్రమే లభిస్తుంది. ఈ గోకర్ణుడి యొక్క చరిత్రను ఎవరైతే శ్రాద్ధ సమయమున వాళ్ళ ఇంట్లో పితృకర్మలను చేసేటప్పుడు గోకర్ణ చరిత్రను ఎవరైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళ పితృదేవతలందరూ ముక్తిని పొందుతారు అని భాగవతంలో మనకు చెప్పబడి ఉన్నది. కాబట్టి అద్భుతమైనటువంటి పద్మపురాణ అంతర్గతంగా ఉన్నటువంటి ఈ గోకర్ణుడి చరిత్ర భాగవతం యొక్క గొప్పతనాన్ని, ప్రేతమునకే అమృతతత్వాన్ని అందించినటువంటి విధంగా భాగవత పురాణం యొక్క గొప్పతనమయ్యా ఋషులారా మునులారా అని శౌనకాది మహాములకు అంతిమోపదేశం చేస్తున్నాట. ఈ భాగవత మహాపురాణము సర్వశాస్త్ర సిద్ధాంత సారము, ఇంతకంటే పవిత్ర గ్రంథము మరొకటి లేదు. మీరందరూ ఋషులారా మునులారా నిరంతరము భాగవత కథను పఠించుడి. నిజమము చేత భగవత్ కథను విన్నవాడు నిర్మలమైన అంతఃకరణ చేత ఇతరులకు వివరించువాడు, నిరంతర హరినామ సంకీర్తన చేయువాడు మూడు లోకములలో పొందదగినది లేదు. ఎవరైతే పరమాత్మ తత్వాన్ని నిస్వార్థం చేత ఇతరులకు చెబుతారో, పరమాత్మ నామాన్ని పట్టుకుంటాడో మూడు లోకాలలో వాడు పొందగలిగేది ఇంకా ఏమీ లేదు. ఉత్కృష్టమైనటువంటి హరిపాద పద్మములు చేరగా, అందుకని బోధనా మాత్రం అన్నాడు కదండి, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, లోకదక్షైకారంభకు భక్తపాలన కళా సంపన్నుడై
మన అందరినీ ఆడించిన పాడించినటువంటి పరమాత్మ ఆయనకు తెలిసినటువంటి గుణం ఏమిటి అంటే సంరంభకుడు, భక్తులను పరిపాలించడం మాత్రమే తెలిసినటువంటి వాడు. ఇదిగో ఈ పురాణంలో ఇది తప్ప వేరే ఏది లేదయ్యా మనులారా ఋషులారా. అందుకని భాగవత మహాపురాణము సర్వశాస్త్ర సమ్మతము, సర్వశాస్త్రములలో సమ్మతమైనటువంటిది అని శౌనకాది మహామునులందరికీ సూత పరమాత్మ భాగవత మహాపురాణాన్ని నైమిషారణ్య క్షేత్రంలో వివరించాడు. ఇక్కడ ఇందూరు నగరంలో నాకు కూడా భగవంతుడు తన కీర్తనను చెప్పేటువంటి అదృష్టాన్ని ఇక్కడ ఉన్న భక్తగణమంతా నాకు ఇచ్చినందుకు మీ అందరికీ శతధా సహస్ర శిరస్సు వరకు నమస్కరిస్తూ, ఒకనాడు భాగవతం ప్రారంభంలోనే చెప్పుకున్నాం. ఒకనాడు ఒక 5-6 సంవత్సరాల క్రితం మా సుబ్బన్నతో శ్రీలంక యాత్రకు వెళ్ళినప్పుడు ఆనాడే భాగవతం జరగాలి ఇందూరు పట్టణంలో అని బీజం వేశారు ఆయన. అక్కడికి 6 నుంచి భక్తులు వచ్చారు శ్రీలంకకి, నిజామాబాద్ నుంచి కూడా వచ్చారు. 6 జరగాలని వాళ్ళు, నిజామాబాద్ లో జరగాలని వీళ్ళు, అలా వాళ్ళు వీళ్ళు అనుకుంటే చివరికి పరమాత్మ సంకల్పం ఇక్కడ నెరవేరింది. దానిలో భాగంగానే అసలు ఇక్కడ నిజామాబాద్ తో భాగవతం ముందుకు నడిపించాలన్న సంకల్పం ఎన్నో రోజులుగా సుబ్బన్నకుంటే, అసలు వీళ్ళకి భాగవతం అంటే తెలవాలి అంటే వీళ్ళు ఉన్న ఊర్లో చెబితే వ్యాపారం అని అదని ఇదని రాకుండా వాళ్ళు వింటారో వినరో. ఒక్కసారి హరిద్వార్లో వీళ్లకు చిన్నగా జలకట్లా ఇప్పిద్దామని ఎంతమంది వస్తే అంతమందితో హరిద్వార్ క్షేత్రంలో సుబ్బన్న గారు నాచే భాగవతం చెప్పించే అనుగ్రహం నాకు ఇచ్చారు, పరమాత్మ అనుగ్రహం చేసి. అలా అక్కడ భాగవతం ఎప్పుడైతే జరిగిందో అక్కడ జరిగినటువంటి ఆ భాగవత మహాత్మ్యం యొక్క శక్తి వల్ల దాని తర్వాత కాశీలో జరిగినప్పుడు మా పార్సిరాజన్న గారు, ఆలమన్న గారు వీళ్ళొచ్చి ఇంకా ఈ సంకల్పం తప్పకుండా నెరవేరాలని గట్టిగా సంకల్పం చేసుకున్నారు. అంతకంటే ముందు సూరన్న గారింట్లో జరిగినటువంటి వారి వివాహ వార్షికోత్సవ సందర్భంగా జరిగినటువంటి ఆ కళ్యాణ మహోత్సవంలో వారే వచ్చే సంవత్సరం తప్పనిసరిగా భాగవతం ఏర్పాటు చేస్తాను అని ఆయనే సంకల్పం చేశారు. అందుకని భగవంతుడు సత్సంకల్పాన్ని ఎప్పుడైనా నెరవేరుస్తాడు కాబట్టి ఆ సంకల్పం నెరవేర్చేటట్టుగా మన అందరికీ అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఇక్కడ 7 రోజులు భగవత్ సంకల్పము చేత భాగవత ధర్మాన్ని పలికేటువంటి శక్తిని, వినే శక్తిని మీకు ఆ పరమాత్మ ఇచ్చాడు. ఈ సందర్భముగా విన్నటువంటి ఈ మాటల ద్వారా పొందిన ఆనందమంతా కృష్ణుడిచ్చాడని భావన చేయండి. నా మాటల ద్వారా మీకేమైనా ఖేదము కలిగితే, బాధ కలిగితే అవి నా మాటలుగా భావించండి. మంచి మాటలు మాత్రమే కృష్ణుడివి, బాధించినవి నా మాటలుగా భావించి మీ పిల్లవాడుగా భావించి పెద్ద మనసు చేత నన్ను ఆశీర్వదించాలని కోరుతూ జయ గోపాలకృష్ణ భగవానికి జయ, గోపాలకృష్ణ భగవానికి జయ, గోపాలకృష్ణ భగవానికి. పరమాత్మ అనుగ్రహం చేత భాగవతాన్ని పరిపూర్ణంగా మనం 7 రోజులు పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున ఉదయం 9:30 గంటలకి ఇక్కడ రుక్మిణీ కళ్యాణాన్ని ప్రారంభం చేస్తాం. ఎందుకు అంటే కళ్యాణం పూర్తయిన తర్వాత వ్యాస పూజ అంటే ప్రవచనం చెప్పినటువంటి వ్యాసుడికి అర్చన, బ్రాహ్మణ సన్మానం, ఇవన్నీ క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. కాబట్టి మనం పెద్దలాడే పొద్దున్నే ఇక్కడికి వచ్చేసి భాగవత పరిపూర్ణం కొరకు శాంతి కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుతాం. ఈ కళ్యాణం ద్వారా నేను చెప్పుకున్నట్టు వివాహ యోగ్యం కలుగుతుంది, సత్సంతానము కలుగుతుంది. కాబట్టి కోరికలన్నీ నెరవేర్చడానికి పరమాత్మ 7 రోజులు కదలక వెదలక అలా నిలబడి ఉన్నారు. మనం 10 నిమిషాలు నిలబడితే కారణం వస్తాయి, 7 రోజుల నుంచి నిలబడి ఉన్నాడు ఇలా ముందు. ఆ పరమాత్మ మనందరినీ అనుగ్రహించడం కొరకు, రేపు మన అందరి కళ్యాణం చేయడం కొరకు పరమాత్మ రుక్మిణీ సమేతమైనటువంటి పరమాత్మ కళ్యాణం చేసుకోబోతూ ఉన్నాడు. ఈ కళ్యాణంలో మీరందరూ పొద్దున్నే రావాలి. ఎందుకు అంటే ముహూర్తం దాటిపోయినాక వస్తే లాభం లేదు.
రేపు ఎలాగూ ఇక్కడే భోజనం ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఆయన వస్తే వంట చేయాలన్న తట్టలేదు. ఆయనతో సహా ఇక్కడే భోజనాలు కాబట్టి, పిల్ల పాపలందరి చేత భోజనాలు ఇక్కడే కాబట్టి, మనం అందరం ఎంత పొద్దునొచ్చి మీరు ఇక్కడ పెళ్లి ఏర్పాట్లలో తోరణాలు కడతారో, పూలని అలంకరిస్తారో, పరమాత్మ దృష్టిలో పడతారో పడరో మీరే నిర్ణయం చేసుకుని సకాలంలో వచ్చి ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయము చేసి ఈ భాగవత పురాణం యొక్క సంపూర్ణ ఫలితం మీరు ఈ జోరెలో వేసుకొని ఇంటికి వెళ్ళాలని నా ఆకాంక్ష. కాబట్టి పరమాత్మ అనుగ్రహం కొరకు రేపు రోజున ఉదయం 9:30 గంటలకు మనం అందరం పునః ఇక్కడ ఉపస్థితి కావాలని తెలియజేస్తూ స్వస్తి.